హాయ్, గుడ్ మార్నింగ్. నేటి వీడియోలోని ముఖ్య అంశం వాకింగ్. ప్రస్తుత పరిస్థితులలో వాకింగ్ అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. ఈ వాకింగ్ ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఏమి చేయకూడదు, ఈ వాకింగ్ మన శరీరానికి, మనసుకు, ఈ మానసిక శారీరక ప్రయోజనాలు ఏ రకంగా ఉంటాయి అనే కొన్ని విషయాలు మీతో చంద్రప్రసాద్. ఐఎమ్ డాక్టర్ చంద్రప్రసాద్. నేడు పల్లెలు, పట్టణాలు అని కాకుండా అన్ని చోట్ల కూడా వాకింగ్ చేస్తూ ఉన్నారు. కానీ ఎంత శాతం చేస్తూ ఉన్నారంటే 1% ఆఫ్ ద పాపులేషన్ కూడా వాకింగ్ ఒక ఏరోబిక్ ఎక్సర్సైజ్గా చేయటం లేదు. కానీ వాకింగ్ ఎందుకు చేస్తారు, వాకింగ్ వల్ల ప్రయోజనాలు ఏంటి అని అంటే, అంతర్జాతీయంగా అనేక యూనివర్సిటీలు, యూనివర్సిటీ ఆఫ్ టెన్నెస్సీ, కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ అండ్ హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, బోస్టన్, ఇటువంటి కొన్ని యూనివర్సిటీలు అనేక పరిశోధనలు చేసి వాకింగ్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి, అందుకే వాకింగ్ చేయాలి అనేది రూఢి చేయడం జరిగింది. మన బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ కానీ, డయాబెటిక్ లెవెల్స్ కానీ, అలాగే హార్ట్ ఫంక్షనింగ్ కానీ, ఇలా మజిల్ స్ట్రెంగ్త్ పెరగడానికి, అలా మన యొక్క శరీరంలో బ్లడ్ని సర్క్యులేట్ చేసే, బ్లడ్ని పంప్ చేసే హార్ట్కి కొంత శక్తిని కూడా ఇవ్వడానికి వాకింగ్ అనేది చాలా ప్రయోజనకరం. అంతేకాదు, హార్ట్ డిసీజ్, డయాబెటీస్, స్ట్రోకు, కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించడం కానీ, న్యాచురల్ పెయిన్ కిల్లింగ్ ఎండార్ఫిన్స్ రిలీజ్ చేయడానికి కానీ, మన జీవిత కాలాన్ని పెంచడానికి కానీ, మన మనస్థితి మూడ్ని లైట్గా చేయడానికి కానీ, వెయిట్ లూజ్ అవ్వడానికి కానీ, చాలామంది నిద్రలేమితో బాధపడుతూ ఉంటారు, అటువంటి వాళ్ళకి మంచి నిద్ర పట్టడానికి కానీ, అదేవిధంగా అల్జీమర్స్ డిసీజ్ తగ్గించడానికి, బ్రెయిన్ ఫంక్షన్ మెరుగుపడడానికి, హై బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండడానికి, అన్నిటికీ మించి మనలో మెటాబాలిజం ప్రాసెస్ అంటే మన ఆహారాన్ని శక్తిగా మార్చి అది బూస్ట్ చేయడానికి కూడా, దీన్నే మెటాబాలిజం ప్రాసెస్ అంటారు. ఇది ఒక కెమికల్ ప్రాసెస్. ఈ కెమికల్ ప్రాసెస్ ద్వారా మన శరీరానికి శక్తిని సమకూర్చడం, మనం తీసుకున్న ఆహారాన్ని ప్రాసెస్ చేసి ఇది చేయడానికి కానీ, లైక్ బ్లడ్ క్లాట్స్ రిస్క్ లేకుండా మనల్ని కాపాడడానికి, మన ఫ్యాట్ లెవెల్స్, కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా నియంత్రించడానికి, బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరగడానికి, ఇవన్నిటికీ కూడా వాకింగ్ చాలా ఇంపార్టెంట్, వాకింగ్ చాలా ముఖ్యమని అనేక అంతర్జాతీయ పరిశోధనలు మనకు చెబుతూనే ఉన్నాయి. కానీ ఈ వాకింగ్ చేయడంలో కొన్ని క్రమబద్ధమైన రీతులు మనం ఫాలో అవ్వాల్సిన అవసరం ఉన్నది.
ఇవేంటంటే ఎలా వాక్ చేయాలి అని అంటే, వాకింగ్ చేసేటప్పుడు మన కరెక్ట్ పోస్చర్ మెయింటైన్ చేయాలి. అంటే మనం కరెక్ట్గా నడవడం, కేళ్ల మీద కానీ ఎముకల మీద కానీ పాదాల మీద కానీ ఎక్కువ ఒత్తిడి లేకుండా నడవడం అనేది, తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. మొట్టమొదటిగా మనం వాకింగ్ చేసేటప్పుడు మన తలని ఒక 20-30 ఫీట్ మన దృష్టి కేంద్రీకరించేటట్టు మన తలని నిటారుగా ఉంచాలి. తల వంచి పాదాల వైపు చూస్తూ నేల వైపు చూస్తూ మనం నడవకూడదు. ఎందుకనంటే మన ఈ మెడ మీద ఆ ప్రెషర్ లేకుండా, మెడ మీద బరువు పడకుండా, మెడకు సంబంధించిన ఎలిమెంట్స్ రాకుండా ఉండాలంటే మనం తల ఎత్తే నడవాలి. అంతేకాదు, చాలామంది వాకింగ్ చేసేటప్పుడు చాలా గాసిప్ చేస్తూ ఉంటారు, ఆర్గ్యుమెంట్లు చేస్తూ ఉంటారు. ఆర్గ్యూ చేసి ఆవేశానికి గురవుతూ కూడా వాళ్ళు వాకింగ్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఉపయోగం లేదు. ఎందుచేతంటే మన వాకింగ్ చేసేటప్పుడు ఫుల్ బ్రీత్ తీసుకుంటూ వాకింగ్ చేయాలి. ఆ బ్రీతింగ్ ఎక్సర్సైజ్గా కూడా వాకింగ్ ఉంటుంది కాబట్టి మనం ఈ జాగ్రత్త తీసుకోవాలి. అదే కాదు, వాకింగ్ చేసేటప్పుడు ఒక ఎన్సీసీ స్టూడెంట్ ఎలా వాక్ చేస్తాడో, ఒక మిలిటరీ క్యాండిడేట్ ఎలాగైతే వాక్ చేస్తాడో, చేతులు ఊపుతూ వాకింగ్ చేయాలి. చేతులు ఊపుతూ వాకింగ్ చేయడం వల్ల మనకి మామూలుగా వాకింగ్ ఒక 30 నిమిషాలు, 20 నిమిషాల నుంచి 30 నిమిషాలు చేస్తే ఆ వాకింగ్ వల్ల 120 నుంచి 150 నుంచి 200 క్యాలరీస్ వరకు బర్న్ అయ్యే అవకాశం ఉన్నది. మనం చేతులు ఊపుతూ వాకింగ్ చేయడం వల్ల ఇంకొక 20 క్యాలరీస్ ఎక్కువ బర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాదు, అది చేతులు కూడా మజిల్స్కి చేతులు మజిల్స్కి వాటికి కూడా మనకి బలాన్ని చేకూరుస్తుంది. ఈ మజిల్ పవర్ అనేది వాకింగ్ చేసే ఒక ముఖ్యమైన ప్రయోజనం. అంటే మన తల ఎత్తి నడవాలి. ఒక 20-30 ఫీట్ ఎదరికి గేజ్ చేస్తూ అంటే చూస్తూ నడవాలంతే తప్ప తల వాల్చి నడవకూడదు. మన చేతులు ఊపుతూ నడవాలి. అలాగే మన వెన్నుముకని, మన బ్యాక్ని లెంగ్దన్ చేసి నడవాలి. లెంగ్దన్ చేసి నడవడం అని అంటే, వాకింగ్ చేయడం అంటే వెన్నుముక నిటారుగా ఉండి మనం వాకింగ్ చేయాలి తప్ప కుంచుకుపోయి వాకింగ్ చేయకూడదు. మనం కిందకి ఇలా కుంచుకుపోయి వాకింగ్ చేయకూడదు. మనకేమనిపించదు, మనకి తెలియదు, కానీ అబ్జర్వ్ చేసినప్పుడు తెలుస్తుంది మీరు వంగి నడుస్తున్నారా లేకపోతే నిటారుగా వెన్నుముకను పెట్టి నడుస్తున్నారా అని. వాకింగ్ చేసేటప్పుడు మనం లెగ్ మన ఎదరికి వేసినప్పుడు, అంటే మన కాలు ఎదరికి వేసినప్పుడు నేలను ముందు మన మడమ ఆనాలి, అప్పుడు టోస్ ఆనాలి. మడమ అనేది అడుగు ఎదరికేసినప్పుడు మడమ ఆనాలి. మనం ఆ కాలు తీసేటప్పుడు టోస్ ఆని బ్యాక్కి దాన్ని పుష్ చేయాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం వాకింగ్లో. అదే కాదు, వాకింగ్ పోస్చర్ బాగుంటే వాకింగ్ యొక్క ప్రయోజనాలు చాలా బాగుంటాయి. మనం వాక్ చేసేటప్పుడు బూట్లు వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు, షూస్ ధరించవచ్చు, ధరించకపోవచ్చు. షూసే ధరించాలని లేదు, కానీ నేడున్న కాలమాన పరిస్థితుల ప్రకారం రోడ్డు మీద అనేక రకాలైన గాజు పెంకులు లేకపోతే ఇంకోటో ఉండి మనకు కొంత చెడ్డ చేస్తాయి. కాబట్టి షూస్ ధరించడం అనేది మంచిది. కానీ ఈ షూస్ కూడా ఫ్లెక్సిబుల్ షూస్ ఉండాలి. వాకింగ్కి మనం సెలెక్ట్ చేసుకునే షూస్ ఫ్లెక్సిబుల్ షూస్ ఉండాలి. దానిలో ఉన్న కుషన్ బాగోవాలి. మనకి ఫిట్టింగ్గాను కంఫర్టబుల్గా ఉన్న షూస్ మాత్రమే మనం ఎంచుకోవాలి. ఎందుచేతంటే
మన పాదానికి హార్డ్గా ఉండే షూస్ కానీ, మనకి ఫిట్ కానీ కంఫర్టబుల్గా లేని షూస్ కానీ వాడడం వల్ల మన పాదానికి కొంచెం డ్యామేజ్ జరిగే అవకాశం ఉన్నది. అంతేకాదు వాక్ చేసేటప్పుడు మన తగుమాత్రమైన అంగ మాత్రమే తీసుకోవాలి. అంటే స్ట్రైడ్ అంటారు. ఈ ఎంత దూరం మనం లేపిన కాల్ని ఎంత దూరం ముందుకేస్తున్నాం అనేది ఇది ఈ ప్రమాణం తగుమాత్రంగానే ఉండాలి తప్ప పెద్ద పెద్ద అంగలు తీసుకోకూడదు. ఎందుచేతంటే చాలామంది వాకింగ్ చేసేటప్పుడు పోటాపోటీగా చేస్తూ ఉంటారు. అలా పెద్ద తీసుకోవడం వల్ల నష్టం ఏంటంటే, ఎప్పుడైతే మనం ఒక కాలు పెద్ద తీసుకున్నామో ఎదరికి ఒత్తిడి వెనక కాలు మీద పడుతూ ఉంటుంది. ఆ రకమైన పరిస్థితి రానివ్వకుండా వెనక కాలు మీద, వెనక అడుగు మీద ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి పెద్ద పెద్ద అంగలతో మనం వాకింగ్ అనేది చేయకూడదు. మన వెన్నుముక నిటారుగా ఉంచే వాకింగ్ చేయాలి. తల ఎత్తే వాకింగ్ చేయాలి. మన ఫుట్ మోషన్ బాగోవాలి కాబట్టి, మన అడుగులో యొక్క మూమెంట్ బాగోవాలి కాబట్టి మనం సక్రమమైన షూస్ ధరించడం ఎంతైనా అవసరం, ముఖ్యం. సాధారణంగా ఎంతసేపు వాకింగ్ చేయాలి అని అంటే, ఒక 30 నిమిషాల వాకింగ్ చేస్తే మనకి ఒక 2 కిలోమీటర్లు మనం నడగలం. సాధారణంగా యావరేజ్గా ఒక 2 కిలోమీటర్లు నడిస్తే సరిపోతుంది. 30 నిమిషాలు మనం వాకింగ్ చేస్తే మనకి ఒక 150 క్యాలరీస్ వరకు తప్పకుండా బర్న్ అయ్యే అవకాశం ఉన్నది. కానీ ఒక ఫిట్గా ఉండే మనిషి వాకింగ్ స్టార్టింగ్ 30 నిమిషాలు చేసినా కానీ, అంటే ఒక 3000 నుంచి 4000 అడుగులు నడవగలరు. అడుగులు లెక్కెట్టుకోవడం కూడా ముఖ్యమే. ఇప్పుడు మనకి చాలా రకాలైన స్ట్రాప్ వాచెస్, లేకపోతే స్మార్ట్ వాచెస్, ఇలా రికార్డ్ చేసే వాచెస్ కూడా వచ్చినాయి. కాబట్టి అలా అడుగులను లెక్క పెట్టుకోవడం కూడా కష్టతరమైన విషయం ఏమీ కాదు. 3 నుంచి 4000 అడుగులు మనం నడిచే స్థితి నుంచి మనం 10,000 అడుగులు నడిచే స్థితికి కూడా మనం పెంచుకోవచ్చు. రోజుకి ఒక 500-1000 అడుగులు పెంచుకుంటూ పోతూ మనం 10,000 అడుగుల స్థాయి వరకు కూడా మన వాకింగ్ని మనం పెంచుకుని మన యొక్క ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరుచుకునే అవకాశం ఉన్నది. ఈ వాకింగ్ చేయడంలో వాకింగ్ ఎప్పుడు చేయాలి? ఉదయమా, సాయంత్రమా? ఉదయం సాయంత్రం అనేదానికి మనకి పెద్దగా తేడా కనిపించదు. కానీ మనిషి సాధారణంగా రాత్రి అంతా నిద్రపోయి సెడెంటరీగా ఉంటాడు కాబట్టి, అంటే కదలని స్థితిలో ఉంటాడు కాబట్టి, ఉదయం వాకింగ్ చేయడం మనకి ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇస్తుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో మన దైనందిన జీవితాన్ని మనం ప్రారంభించే అవకాశం ఉంటుంది. కాబట్టి మార్నింగ్ వాకే బెస్ట్ అని అంటూ ఉంటారు. ఎందుకు మార్నింగ్ వాక్ బెస్ట్ అంటే, మనకి వాకింగ్ అనే కార్యక్రమం అయిపోతే మన యొక్క అనేక బాధ్యతలు, దైనందిన కార్యక్రమాల్లోకి మనం వెళ్ళి మనం ఉత్సాహంగా, ఆహ్లాదకరంగా వాటిని పూర్తి చేసే అవకాశం మనకు ఉంటుంది. అంతేకాదు, కొన్ని పరిశోధనలతో మార్నింగ్ వాకింగ్ చేయడం వల్ల మన ఆలోచన శక్తి పెరుగుతుందని, ఆలోచన శక్తితో పాటు క్రియేటివ్ థింకింగ్ కూడా పెరుగుతుందని, అలాగే మన మార్నింగే వాకింగ్ చేయడం వల్ల మనకి ఫోకస్ పెరుగుతుందని చాలా పరిశోధనలు
ద్వారా మనకి తెలుస్తూ ఉన్నది. మనం వారంలో 5 రోజులు రోజు 30 to 40 minutes క్రమబద్ధమైన వాకింగ్ మనం చేయడం వల్ల ఏవైతే ప్రయోజనాలు మనం చెప్పుకున్నామో ఈ ప్రయోజనాలన్నింటినీ కూడా పొందే అవకాశం ఉన్నది. వాకింగ్ అనేది ఎవరు చేస్తున్నారు అని అంటే, ఎప్పుడు మొదలెడుతున్నారు అని అంటే, ఈ రోజున మనం చూస్తే ఒక డయాబెటీస్ వచ్చిన వ్యక్తో, ఒబెసిటీ ఊబకాయం ఉన్న వ్యక్తో అవి వచ్చిన తర్వాత వాకింగ్ అనేది మొదలుపెట్టి అదొక క్యూరేటివ్ ప్రాసెస్ లాగా దాన్ని ఫాలో అవుతూ ఉన్నారు. అట్లా కాదు, ఈ రోజున మనం చూస్తే మన ఆహార శైలి కానీ జీవన విధానం కానీ మనం చూస్తే మనకి శరీరానికి కదలిక లేని జీవన విధానం కనపడుతూ ఉన్నది. ఉద్యోగరీత్యా కానీ జరుగుబాటు రీత్యా కానీ మనకు కనపడుతూ ఉన్నది. ఎక్కువ మంది పిల్లల్లోనే ఈ ఊబకాయం అనేది ఎక్కువగా మనం గమనిస్తూ ఉన్నాం. వీళ్ళందరూ కూడా ఊబకాయం వచ్చిన తర్వాత కాదు, చిన్నప్పటి నుంచే మనకి ఈ శారీరక మూమెంట్ నేర్చుకోవాలి. ఈ శారీరక మూమెంట్ నేర్చుకోవడానికి వాకింగ్ అనేది ఒక జీవన విధానంగా, జీవితంలో అంతర్భాగంగా ప్రతి వాళ్ళు కూడా దాన్ని అవలంబించవలసిన అవసరం ఉన్నది. అది అవగాహన పెంచుకుని దాన్ని అవలంబిస్తూ జీవన విధానంలో ఒక ఆచరణగా వాకింగ్ అనేది ఎదురికి తీసుకెళ్ళే విషయం అర్థం చేసుకోవాలి. నేను ఇప్పుడు చెప్పాను వాకింగ్ వల్ల ప్రయోజనాలు ఏంటి, వాకింగ్ చేసేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ ముఖ్యమైన అంశాలు మనం దృష్టిలో పెట్టుకోవాలి, అలాగే మార్నింగ్ వాక్ మంచిదా, ఈవినింగ్ వాక్ మంచిదా అనే విషయాలు చెప్పాను. చాలామంది వాకింగ్ చేస్తూ ఎక్కువ వాకింగ్ చేస్తే ఎక్కువ మనకి ప్రయోజనం వస్తుంది అని అనుకుంటారు. ఎంత వాకింగ్ చేయాలనే దానికి కూడా మన యొక్క శారీరక స్థితిని బట్టి, మన యొక్క ఓపికను బట్టి మనం నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉన్నది. అంతేకాదు, ఎక్కువ వాకింగ్ చేయడం వల్ల, మించి వాకింగ్ చేయడం వల్ల మనం ఎగ్జాస్ట్ అయ్యే అవకాశం ఎక్కువ కనపడుతూ ఉంటుంది. మనకి ప్రయోజనాలు రావడానికి బదులు నెగిటివ్ ఇంపాక్ట్ పడే అవకాశం కూడా ఉన్నది. హార్ట్ మీద లోడ్ పడే అవకాశం కూడా ఉన్నది. వాకింగ్ వల్ల మనిషికి పాదం దగ్గర నుంచి కాల్లోకి, కాలు నుంచి హార్ట్కి ఈ బ్లడ్ పంపింగ్ జరగడానికి ఉపయోగపడుతుంది. ఆల్మోస్ట్ వాకింగ్ అనేది బ్లడ్ పంపింగ్కి కూడా ఒక ప్రక్రియ లాంటిది. బ్లడ్ పంపింగ్ కూడా ఒక ప్రక్రియ లాంటిది. పాదం నుంచి లెగ్స్కి, కాళ్ళకి, కాళ్ళ నుంచి హార్ట్కి, ఈ రకంగా ఏమవుతుందంటే హార్ట్ మీద బర్డెన్ రెడ్యూస్ అవుతుందన్నమాట. మరి మనం ఎక్కువగా వాకింగ్ చేయడం వల్ల, కావలసిన దానికంటే ఎక్కువగా వాకింగ్ చేయడం వల్ల మన మీద, మన హార్ట్ నర్వస్ సిస్టమ్ మీద లేనిపోని ఎగ్జర్షన్ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఎక్కువ ప్రయోజనం వస్తుందని మనం ఎక్కువ వాకింగ్ చేయడం కూడా అంత మంచిది కాదు అనేది మనం తెలుసుకుని కావలసినంతగా సక్రమైన విధానంతో, సక్రమైన మూమెంట్ తోటి, ఫుట్ మోషన్ తోటి, సక్రమైన షూస్ తోటి ఫోకస్ పెట్టి మనం కరెక్ట్ పోస్చర్లో మనం వాకింగ్ చేసి కనీస వారానికి 5 రోజులైనా వాకింగ్ చేయడం వల్ల మనకి లాంగర్ లైఫే కాదు,
సైకలాజికల్గా, శారీరకంగా, మన నర్వస్ సిస్టమ్కి ఏమిటి అన్నిటికీ కూడా ఆరోగ్యకరంగా మనం జీవించే అవకాశం ఉంటుంది. అందరూ కూడా ఈ విషయాల్ని గమనించి ఈ వాకింగ్ అనేది ఒక ఏరోబిక్ ఎక్సర్సైజ్గా చేసుకోవాలి. చేస్తూ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలి.